రాజకీయం వేడెక్కుతోంది. నిజామాబాద్ ఎంపీ కవిత, సీఎల్పీ నేత జీవన్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. జెండా ఎగరేసేందుకు ఎంపీ కవిత అన్ని అస్త్రాలను వాడుతున్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులను పార్టీలోకి లాగేసుకుంటూ సవాల్ విసురుతున్నారు. ఇంతకీ జగిత్యాలలో గులాబీ జెండా ఎగురుతుందా? రాబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డికి కవిత ధీటైన జవాబిస్తారా? జస్ట్ వాచ్. జగిత్యాల జిల్లా అయ్యాక నిజామాబాద్ ఎంపీ కవిత ఇక్కడ ఫోకస్ పెట్టారు. కోటాను కోట్ల నిధులు ఇస్తూ అభివృద్ధి జపం చేస్తున్నారు. తన పార్లమెంటు పరిధిలోని మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువగా జగిత్యాల మీద దృష్టి సారించారు. జగిత్యాల మున్సిపాలిటీకి ఇప్పటికే 50 కోట్ల రూపాయలు దగ్గరుండి కేటాయించారు. ఆ డబ్బుతో చేపట్టే అభివృద్ధి పనుల్లో తన మార్కు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు కవిత. ఇప్పుడు దీనిపైనే అంతా చర్చించుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి ఔరా అనిపించుకున్నారు. ఇళ్లు కేటాయించడమే కాదు, భూసేకరణ చేసి తన అన్న కేటీఆర్తో శంకుస్థాపన చేయించారు. ఇక నియోజకవర్గంలోని పల్లెల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కుల సంఘాలకు భవనాలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కేటాయించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా బూత్ కమిటీల ఏర్పాటుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. కవిత ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే నా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జగిత్యాల్లోనే లాస్ట్ టైం గులాబీ జెండా ఎగరలేదు. సో ఈసారి ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరాలని చెప్పి ఇప్పటి నుండే సన్నాహాలు మొదలుపెట్టి ఇక్కడ గౌరవ సంజయ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇవాళ జగిత్యాల రూరల్ మండలం, అతిపెద్ద మండలం జగిత్యాల నియోజకవర్గంలో. సో ఇక్కడ నుండి ఇవాళ బూత్ కమిటీ స్థాయి సమావేశాలకు శ్రీకారం చుట్టినాం. సో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమ్మేళనం ఇవాళ చేసుకున్నాం. ఇది రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిందని నేను అనుకుంటా ఉన్నా. సో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ 2019లో ఎగరబోయేటటువంటి విజయ కేతనానికి జగిత్యాల గడ్డ మీదనే శ్రీకారం చుట్టామని చెప్పి మేము చాలా గర్వంగా చెప్తాం. ఓవైపు అభివృద్ధి జపం చేస్తూనే మరోవైపు పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు కవిత. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగ వెంకటేశ్వర్లను పార్టీలోకి చేర్చుకున్న ఆమె కాంగ్రెస్ పైన ఫోకస్ పెట్టారు. జీవన్ రెడ్డి సన్నిహితులు దామోదర్రావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నారు. ఇది జీవన్ రెడ్డికి చాలా ఇబ్బందికర పరిస్థితే. ఇప్పటికే సారంగపూర్, రాయకల్ ఎంపీపీలు, జగిత్యాల జెడ్పీటీసీ కాంగ్రెస్ ను వీడి కారెక్కారు. ఇలా జీవన్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తోంది కవిత. అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న 2019 ఎన్నికలలో నిజాయితీ, నిబద్ధత కలిగిన కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మాకు బలం, వాళ్ళే మా బలగం. రానున్న ఎన్నికల్లో జగిత్యాల నుండి మొదలు పెడతాం. రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొస్తాం, క్రియాశీలకంగా వ్యవహరిస్తాం. రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాలకు ఒక సుస్థిరమైన స్థానాన్ని రానున్న ఎన్నికల్లో సృష్టించబోతున్నాం. ఖచ్చితంగా జగిత్యాలలో తెలుగుదేశం పార్టీ ఈసారి జెండా ఎగరవేస్తుంది. నిజాయితీ కలిగిన నాయకుడు, నిజాయితీ కలిగిన కార్యకర్తలే మా బలం. వారి ఆశయాల కోసం మేము పనిచేస్తాం. మరి ఇక్కడ చాలామంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి 4000 ఇండ్లు తీసుకురావడం, అదేవిధంగా తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారు. ఎక్కడ చూసినా మాకు మంచి స్పందన ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు. చాలాసార్లు కూడా ఎంపీ గారు కానీ ఎవరు వచ్చినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు అసలు వచ్చి ఎంతో ఆకర్షితులై, ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులకు ఆకర్షితులై ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు చాలామంది మెజారిటీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. జగిత్యాల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తుంది. జగిత్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఏర్పడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉంది. ఎందుకంటే జగిత్యాల పట్టణము కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటిది జగిత్యాల పట్టణంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఎంతో టీఆర్ఎస్ గాలి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున తాటిపర్తి జీవన్ రెడ్డి గారు జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆయన చేసిన సేవలు అలాంటి రైతు పక్షాన ఉండి రైతు సమస్యలను, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ఆయన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను ఆదరిస్తున్నారు. అలాగే 2019 ఎలక్షన్స్లో కూడా తప్పకుండా భారీ మెజారిటీతో తాటిపర్తి జీవన్ రెడ్డి గారు జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎన్నికవుతారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అధికారంలో లేమన్న భావన టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. అందులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లకు 12 గెలిచిన గులాబీ పార్టీ జగిత్యాలలో జెండా ఎగురవేయలేకపోయింది. నిజామాబాద్ ఎంపీ కవిత తన సెగ్మెంట్ పరిధిలో ఓడిన ఎమ్మెల్యే సీట్ కూడా జగిత్యాలే కావటం
మరింత కలవరపాటుకు గురిచేసింది. అందుకే ఈసారి జగిత్యాల గడ్డపై జెండా పాతాలని కవిత డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే జీవన్ రెడ్డితో ఢీ అంటున్నారు. గతంలో జీవన్ రెడ్డిని ముసలి పులితో పోల్చిన డైలాగులను జగిత్యాల జనం మరచిపోవటం లేదు. మరి జీవన్ రెడ్డి అనుభవం ముందు కవిత నిలబడతారా? అధికార పార్టీ దూకుడును జీవన్ రెడ్డి తట్టుకుంటారో